అండి నమస్తే, వెల్కమ్ టు ఆంధ్ర రుచులు. ఈరోజు వీడియోలో ఆంధ్ర స్పెషల్ చేపల పులుసు తయారీ విధానం చూపిస్తానికి మీ ముందుకు వచ్చేస్తానండి. ఈ చేపల పులుసు చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో తిన్నా బాగుంటుంది. ఈరోజు వండుకొని మరుసటి రోజు తిన్నా చాలా బాగుంటుందండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. లేట్ చేయకుండా ఒక మిక్సీ గిన్నె తీసుకొని మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకొని ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్లా చేసుకోవాలండి. ఇలా పేస్ట్లో చేసుకున్న మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మరొక మిక్సీ గిన్నె తీసుకొని ఇదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా మెంతులు, ఆవాలు, జీలకర్ర, మిరియాలు, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర అన్నీ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేయాలండి. మిక్సీ పట్టుకొని ఒకసారి మరలా మూత తీసి ఒక పెద్ద టమాటా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. పెద్దదైనా పర్వాలేదు, లేకపోతే మీడియం సైజ్ టమాటాలు 2 తీసుకునైనా ఇలాగ చిన్నగా కట్ చేసుకొని ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని అది కూడా పేస్ట్లా చేసేసుకోవాలండి. ఇలా పేస్ట్లా చేయడం వల్ల పులుసు చిక్కగా వస్తుంది. పులుసు చిక్కగా ఉంటే బాగుంటుందండి. ఇలా రెడీ చేసుకున్న మిశ్రమం పక్కన పెట్టుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నీళ్ళు శుభ్రంగా కడుక్కొని నీళ్ళలో వేసి నానబెట్టుకోవాలి. ఇవి తర్వాత మన స్టవ్ పై బాండీ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందుగా తయారు చేసుకున్న మసాలాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేగించుకోవాలండి. పచ్చివాసన అంతా పోవాలి అందులో. ఆ వేగడంలోనే రుచి వస్తుంది. బాగా వేగాలి. ఉల్లి ముద్ద, మసాలా ముద్ద 2 బాగా వేగిన తర్వాత ఇప్పుడు 1 కేజీ చేప ముక్కలండి ముందుగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్న చేప ముక్కలు ఇవి. ఆ చేప ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కదపకూడదండి. అలా ఒకసారి వేసేసుకొని దానిపైనే మన రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు కూడా పక్కకు తీసుకున్నామండి. ఆ చింతపండు పులుసు కూడా వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకొని ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని గరిటె పెట్టకూడదండి. క్లాత్ తోటి వీడియోలో చూపిస్తున్న విధంగా కుదపాలండి. మూకుడిని కుదిపి ఇవ్వండి వంకాయ, ఒక పెద్ద వంకాయ తీసుకున్నాను. పెద్ద వంకాయ ఇలా పొడవుగా కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మూకుడిలో వేసుకొని మూత పెట్టి 10 నిమిషాలు మగ్గనివ్వాలండి. చూడండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూస్తే ఒకవైపు అంతా మగ్గిపోయింది. ఇప్పుడు వంకాయ ముక్కలు తిరిగేసేసుకొని పచ్చిమిర్చి అండి, ఒక 10 పచ్చిమిర్చి, ఇది మామిడికాయ ముక్కలు వేయడం వల్లనే చింతపండు పులుసు తక్కువ వేసామండి. ఈ పులుపు ఆ పులుపు ఎక్కువైపోతుంది కదా, అందుకు చింతపండు కొంచెమే వేసుకున్నామండి. మరలా ఒకసారి మూత తీసి చూసాం. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకొని మరలా మూత పెట్టి ఒక్క 10 నిమిషాలు ఉడకనిచ్చి ఆయిల్ తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. వంకాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు మగ్గాలండి. మగ్గిన తర్వాత ఒకసారి ఉప్పు పులుపు చూసేసుకొని సరిపోకపోతే ఉప్పు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. ఈ మామిడికాయ ముక్కలు వేయడం వలన చింతపండు పులుసు తక్కువ పడుతుందండి. అలాగే మామిడికాయ చెక్కు కూడా తీసుకోకుండా వేసుకోవడం వల్ల మామిడికాయ బాగా మెత్తబడిపోకుండా పులుసులో కనబడుతుందండి. లేకపోతే మెత్తగా అయిపోయి పులుసులో కలిసిపోయి కనపడదు. అంతే అండి, చేపల కూర రెడీ అయిపోయింది. ఈ కూర అప్పటికప్పుడు తిన్నా బాగుంటుంది, మరుసటి రోజుకి మగ్గి ఇంకా చాలా బాగుంటుంది. ఇలా అయినా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి చల్లగా అయిన తర్వాత ఈ చేపల పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.